నమస్తే. నమస్తే. మరి జూబ్లీస్ ఉప ఎన్నిక గురించి మాట్లాడండి. జూబ్లీస్ ఉప ఎలక్షన్ గురించి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 6 నెలల లోపల ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఈ 2-3 ఇంకా నెల 15 రోజులు 2 నెలల నోటీస్ పడేటట్టు ఉంది. ఇప్పుడు జూబ్లీస్లో మాది ఎస్వైరల్స్ వినాయక్ నగర్ ఆ బస్తీ ప్రెసిడెంట్ నేను. ఇప్పుడు ఏదైనా కూడా జనాలకు అందుబాటులో ఉంటాం. కాంగ్రెస్ పార్టీ తరఫుకి వెళ్ళి మేము కాంగ్రెస్కే వర్క్ చేస్తాం. మేము గతం నుండి పీజీఆర్ సాబ్ కూడా వర్క్ చేసినాం. మాది రహమత్నాథ్ డివిజన్. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంతకుముందు ఇసుగూడ డివిజన్ ఉండే. ఇప్పుడు మా దగ్గర అన్ని వర్కులు చేయించుకున్నాం. సిఎల్ఎడ్ సాబ్ తోటి కలిసి మా ఏరియా కార్పొరేటర్ సిఎల్ఎడ్ సాబ్ తోటి అన్ని వర్కులు చేయించుకున్నాం. ఇప్పుడు కూడా కమిటీలు మా వినాయక్ నగర్ కమిటీలు 40 లక్షలతో శాంక్షన్ అయింది. టెండర్ కూడా అయింది. మళ్ళా సీసీ రోడ్లు సివరేజ్ లైను అది కూడా స్టోన్ బోర్డులు పెట్టినాం. కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. ఈ నెల 15 రోజుల్లో మా బస్తీ ఎస్వైఆర్ హిల్స్ 24 బస్తీలలో ప్రతి బస్తీలో వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. ఏది సివరేజ్ లైన్ కానీ మంచినీళ్ళ లైన్ కానీ కమిటీల్స్ కానీ అవన్నీ వర్కులు స్టార్ట్ అవుతున్నాయి ఈ 2-3 నెలల్లో. ఇక మాకు కొంచెం రేషన్ కార్డులది గరీబోళ్ళు ఎక్కువ ఉన్నారు. రేషన్ కార్డులు జర కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇవ్వాలని అధికారులకు అట్లే మా సిఎల్ఎడ్ సాబ్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మా పబ్లిక్ గురించి. ఇంకోటి ఏంటంటే గ్యాస్ ఉంది కదండి, గ్యాసు 500కు గ్యాస్ అన్నారు. ఇప్పుడు కొంతమందికి వస్తుంది, కొంతమందికి 500 గ్యాస్ వస్తలేదు. ఇక కరెంటు ఫ్రీ కరెంట్ అనేది 200 యూనిట్లు అది కూడా కొంతమందికి అయ్యింది, కొంతమంది కాలేదు. కావాలని అందరికి చేయాలని మేము కోరుతున్నాం. పింఛన్లు కూడా ఉత్తడి పింఛన్లు కానీ వీడియో పింఛన్లు కానీ ఆ పింఛన్లు కూడా దయచేసి పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఇస్తే పార్టీ బలపరిచినట్టు అవుతుంది. అందరు కూడా కృషితోటి చెప్పకముందు కూడా ఓట్లు వేస్తారు కాంగ్రెస్ పార్టీకి అని మేము అనుకుంటున్నాం. రహమత్నాథ్ డివిజన్ నుంచి అయితే మేము మంచిగా పనిచేస్తున్నాం. అందరం గ్రౌండ్ లెవెల్లో బాగానే పనింది. మాకు సిఎన్ రెడ్డి గారు చాలా సహకరించి చాలా పనులు మా బస్సులో చేయించాడు. ఇంకా చాలా చేస్తున్నాం. మీకు మాత్రం 90% పోతున్నాం. మేము రహమత్నాథ్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వస్తాయి. మేము ఎక్కువ పనిచేస్తున్నాం. రాతిని బాబు ఫస్ట్ ఇల్లు తెలుసు, మాకు మంచి పేరుతో తెలుసు. మాది వినాయక్ నగర్లో 450 ఇండ్లు ఉన్నాయి. ఇంటికి 2 ఓట్ల చెప్పు, ఒక్కొక్క ఇంటికి 3-4 ఓట్లు ఉన్నాయి. అట్లా కలుపుకుంటే 1500-2000 ఓట్లు ఉన్నాయి. తప్పనిసరి 15,000 ఓట్లు మా బస్సు నుంచి వస్తామని. మరి జూబ్లీహిల్స్ కి సంబంధించి రేవంత్ నగర్ లో అభివృద్ధి పనుల గురించే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనుల గురించి కావచ్చు, చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? అభివృద్ధి పనుల గురించి అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మా సిఎన్ రెడ్డి గారు కూడా 24 గంటల్లో ఆయన పడుకుంటూ లేస్తున్నారు. రోజు ప్రతి డివిజన్లో మాత్రం, ప్రతి కాన్స్టిట్యున్సీలో మాత్రం, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మాత్రం ప్రతి డివిజన్లో మాత్రం తిరుగుతూ ఏదైతే కార్యక్రమం, ఏదైతే పనులు లేవో, ఏదైతే పనులు చేయలేదో, ఇంతమంది మేము 10 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి, ఏరే ప్రభుత్వం కాబట్టి, ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి పనులు కాలేదు చాలా మటుకు. ఇప్పుడు అప్పుడు ఏదైతే పీజీఆర్ ఉన్నప్పుడు అప్పుడే చేసిన పనులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏదో ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు సన్నబియ్యం కాబట్టి ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నారు. ఇంతకుముందు దొడ్డిబియ్యం ఇచ్చేవారు, ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 200 యూనిట్లు ఏదైతే ఉందో అది కొన్ని కుటుంబాలకు లబ్ధి పోయింది, కొన్ని కుటుంబాలకు లబ్ధి పొందలేదు. అవి కూడా మొన్న మినిస్టర్ గారు వచ్చిండ్రు, వివేక్ వెంకటస్వామి గారు, ఆయన దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇదైతే రోడ్లు అయితే ఏముందో పీజీఆర్ ఉన్నప్పుడే రోడ్లు వేయడం జరిగింది, డ్రైనేజ్ కానీ జరిగింది, కరెంట్ కానీ జరిగింది. మరి ఏదో ఒక పేదవాడు పెళ్ళైన కొత్త ఎవరైతే పెళ్ళైనో వాళ్ళకి కూడా రేషన్ కార్డు ఈ రోజు వరకు ఇవన్నీ ఉంది మీకు తెలుసు కాబట్టి ఏదో ఒక కార్యక్రమాలు కానీ మా సిఎన్ రెడ్డి గారు ప్రతిరోజు అందుబాటులో ఉండి ప్రతి కార్యకర్తను కానీ ప్రతి ఓటర్ని కానీ కలుస్తూ, అదేవిధంగా ప్రతి ఓటర్ను ఈరోజు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన శాశక్తుల్లో కృషి చేస్తూ, మరి అదేవిధంగా మరి ఇది ఒక 200 యూనిట్లు అయితే ఒకటి, తర్వాత ఇంకోటి డబల్ బెడ్రూమ్ కొంతమంది హోటళ్ళు ఉన్నారు. ఇది రహమత్నాథ్ డివిజన్లో జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కూడా కొంతమందికి అది కాలేదు కాబట్టి, మరి కొంతమంది పింఛన్లు ఉన్నాయి, వికలాంగుల పింఛన్లు ఉన్నాయి, వేజర్ పింఛన్లు వాళ్ళకు కూడా కాలేదు కాబట్టి అవి కూడా మా మినిస్టర్ దృష్టికి తీసుకుపోయినాం. మేము తర్వాత సిఎన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినాం. ఆయన కూడా వాళ్ళందరూ మాకు స్పందించి త్వరలో అలాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ మా అభిప్రాయాలు కూడా తీసుకున్నారు.
కాబట్టి ఇదొక కార్యక్రమం చేసిన వరకు అత్యధిక మెజార్టీ బంపర్ మెజార్టీతో జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో హైకమాండ్ ఎవరైనా క్యాండిడేట్ ఇస్తే వాళ్ళకు పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బంపర్ మెజార్టీ ఇస్తామని చెప్పేసి ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ప్రకారంగా మేము సీనియర్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.